భారత్ న్యూజిలాండ్ మధ్య వైజాగ్ వేదికగా జరిగిన 4వ టీ20లో టీమిండియా ఓటమి పాలైంది. మొదటి 3 టీ20లో వన్ సైడ్ విక్టరీ సాధించిన భారత జట్టు విశాఖలో చెతకలబడింది. టీమిండియాలో ఆశలు రేపిన శివన్ దూబే దురదృష్టవశాత్తు రన్అట్ కావడంతో ఓటమి తప్పలేదు. న్యూజిలాండ్ అందించిన భారీ లక్ష్య ఛేదంలో భారత్ 165 పరుగులకి ఆలౌట్ అయి 50 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. దీంతో న్యూజిలాండ్ సిరీస్ లో తొలి విజయాన్ని అందుకుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత బౌలర్లు తేలిపోవడంతో కివీస్ ఓపెనర్లు అదరగొట్టి తొలి వికెట్ కు 100 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ లో విఫలమైన ఆఖర్లో డారెల్ మిచెల్ విజృంభణ కారణంగా న్యూజిలాండ్ 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. ఇక న్యూజిలాండ్ అందించిన 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. మ్యాట్ హెన్రీ వేసిన మొదటి బంతికే అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. భారీ షాట్ కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక ఫస్ట్ డౌన్ లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 8 బంతులు 8 పరుగులే చేసి వికెట్ కోల్పోయాడు. దాంతో భారత్ 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఇక సంజు శాంసన్, రింకు సింగ్ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇద్దరు బాగా ఆడుతున్నారనుకున్న సమయంలో 15 బంతుల్లో 24 పరుగులు చేసిన సంజు శాంసన్ ని మిచెల్ శాంట్నర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే హార్దిక్ పాండ్యా కూడా శాంట్నర్ బౌలింగ్ లోని వికెట్ కోల్పోయాడు. దీంతో 30 బంతుల్లో 39 పరుగులు చేసిన రింకు సింగ్ కూడా అవుట్ అవడంతో భారత్ 82 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. ఇక ఇదే సమయంలో క్రీజులోకి వచ్చిన శివన్ దుబే ఒక్కసారిగా మ్యాచ్ ని మార్చేశాడు. మిగతా బ్యాటింగ్ లైనప్ మొత్తం బౌలర్లే ఉండడంతో హిట్టింగ్ మొదలు పెట్టిన దుబే కేవలం 15 బంతుల్లోనే 2 ఫోర్లు 6 సిక్సర్లతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చిందనుకున్న సమయంలో హర్షత్ రాణా స్ట్రైట్ షాట్ ఆడగా అది నేరుగా బౌలర్ చేతిని తాకి నాన్ స్ట్రైక్ వికెట్లను తాకింది. దాంతో 23 బంతుల్లో 3 ఫోర్లు 7 సిక్సర్ల బాదిన దూబే 65 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి వరుసగా వికెట్లను కోల్పోయి టీమిండియా 8 బంతులు మిగిలి ఉండగానే 165 పరుగులకి ఆల్అౌట్ అయింది. అయితే ఈ మ్యాచ్ లో హర్షత్ రాణా అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను తేలిపోవడమే కాకుండా స్ట్రైట్ షాట్ ఆడి నాన్ స్ట్రైక్ వికెట్లను తాకేలా చేశాడు. దాంతో శివన్ దుబే అవుట్ అవడం, ఆ తర్వాత అతను 13 బంతుల్లో కేవలం 9 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. అంతకు ముందు బౌలింగ్ లో 4 ఓవర్లు వేసి 54 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇలా బౌలింగ్, బ్యాటింగ్ ఓ రన్అట్ కు కారణమైన హర్షత్ రాణా న్యూజిలాండ్ ను తొలి విజయం అందుకునేలా చేశాడు. ఇక మరోవైపు న్యూజిలాండ్ బౌలర్లో శాంట్నర్ 3 వికెట్లు తీసి టీమిండియా మిడిల్ ఆర్డర్ ను దెబ్బ కొట్టాడు. అంతేకాకుండా వరుసగా ఈ న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లో విఫలమవుతున్న సంజు శాంసన్ మరోసారి అదే దారిలో నడిచాడు. ఈసారి రాణిస్తారనుకుంటే పేలవ షాట్ తో మరోసారి నిరాశపరిచాడు. కాగా ఇక ఈ సిరీస్ లోని చివరిదైన 5వ టీ20 మ్యాచ్ ఈ నెల 31న తిరువనంతపురంలో జరగనుంది.